ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15,467, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 24,930, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 17,244, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 25,783 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ అండి. ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ 27,699 ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 40,391 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 32,249, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 48,493 అయితే ఉందండి. సో అలానే దీనికి సంబంధించి ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. టెక్స్టైల్ టెక్నాలజీ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 44,936, ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 54,359, జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 53,700, ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 66,731 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ 2025లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 52 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మనకి 3.6 lakhs per annum అయితే ఉంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసి మనకి 9.78 lakhs per annum అయితే ఉందండి. దీని ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 91.88% అయితే ఉందండి. సో అలానే క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఏంటో ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ వచ్చేసి 10 ఉన్నాయండి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ వచ్చేసి 3 ఉన్నాయి. హాస్టల్ ఫీ వచ్చేసి 71,000 per annum అయితే ఉంది. సో పేరెంట్స్ ఎప్పుడైనా స్టూడెంట్ని విజిట్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం సపరేట్ గెస్ట్ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ క్యాంపస్లో. సో అకామిడేషన్ ప్రొవైడెడ్ ఆన్ డబుల్ షేరింగ్ బేసిస్ ఓన్లీ. సింగిల్ రూమ్ రిక్వెస్ట్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అండర్ ఎనీ సర్కమ్టెన్స్.